రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ పిలుపు మేరకు మరియు రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి భాష ఆధ్వర్యంలో సంగారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ ముందు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయాలని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సాయి భాష మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రిలీజ్ చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేలా ఈ రోజు సంగారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు జరిగిందన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 20,000 రూపాయల స్కాలర్షిప్ ఇస్తున్నారని, అదే కర్ణాటకలో 15,000 రూపాయల స్కాలర్షిప్ ఇస్తున్నారన్నారు. అధిక ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో కేవలం 5,500 ఇవ్వటం సిగ్గుచేటని, కావున వెంబడే 5,500 నుంచి 20,000కు తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. గురుకులాల్లో ఏడాదిలో 48 మంది విద్యార్థులు చనిపోయారని, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని విద్యార్థులపై చిత్తశుద్ధి లేకుండా ఉందన్నారు. అలాగే వేల కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ రాష్ట్రంలో ఫ్లైఓవర్స్, వాకింగ్ ట్రాక్స్ కడుతున్నారు. ఎవరు డిమాండ్ చేయకుండా హైదరాబాద్ లో మూసి సుందరీకరణ మీద 1,50,00,000 కోట్ల ఖర్చు పెట్టడానికి బడ్జెట్ ఉంటుంది. కానీ కాలేజీల్లో కోర్సులు చదివే 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు స్కాలర్షిప్లు బడ్జెట్ ఉండదా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు గత 2 సంవత్సరాల ఫీజు బకాయి 4,000 కోట్లు వెంటనే చెల్లించాలని, ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో కోర్సులు చదివే బీసీ, ఈబీసీ విద్యార్థుల పూర్తి ఫీజు మంజూరు చేయాలని, ఈ స్కీమ్ను 2008 పెట్టినట్లుగా యథాతథంగా అమలు చేయాలన్నారు. కాలేజీ విద్యార్థులకు సంవత్సరానికి రూపాయికి 20,000 స్కాలర్షిప్ ప్రతి విద్యార్థికి మంజూరు చేయాలన్నారు. ఇంటర్మీడియట్ కోర్సులు చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రేటు పెంచాలని, 1,800 నుంచి 15,000కు పెంచాలని, అది మొత్తం ప్రభుత్వమే మంజూరు చేయాలన్నారు. విదేశీ విద్యను అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియాలో చదివే విద్యార్థులకు 20 లక్షల స్టైఫండ్ మంజూరు చేయాలన్నారు. బీసీ కాలేజీ హాస్టళ్లకు, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, ఐఐటి, ఐఐఎం కోర్సులు చదివే వారికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, జిల్లా నాయకులు గౌండ్ల ప్రదీప్ గౌడ్, శ్రీవర్ధన్ గౌడ్, కసినిమణి ప్రవీణ్, చింటూ, హరిప్రసాద్, రోహిత్ గౌడ్, నాని, మ్యాడ్ శివ, శ్యామ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు, మరియు అలాగే రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు సంగారెడ్డిలోని ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈరోజు విషయం ఏంటంటే, గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 7,000 కోట్లు రిలీజ్లో ఉంది. రిలీజ్ చేయకుండా గవర్నమెంట్ తీవ్రమైన ఇబ్బంది పెడుతున్నది విద్యార్థులకు. ఈరోజు దానికి సంబంధించి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది ఆర్డీఓ ఆఫీస్ ముందు. ఒకటి కోరుతున్నాం, విద్యార్థులను విముక్తి చేసి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మరి అలాగే ఈరోజు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్న కళాశాలలకు కూడా ఈరోజు గౌరవ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజు చాలా ఉంది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి, రిలీజ్ చేయకుండా కళాశాలని, యాజమాన్యాలను అప్పుల పాలు చేసి తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వమే. ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి ఒకటి కోరుతున్నాం, ఈరోజు బీసీ విద్యార్థి సంఘం తరఫున, పట్టం మాణిక్యం ఫౌండేషన్ తరఫున మేమందరం ఒకటి కోరుతున్నాం. ఈరోజు పెండింగ్లో ఉండే స్కాలర్షిప్లను రిలీజ్ చేసి విద్యార్థులను విముక్తి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ ముందట మేము ధర్నా చేపడుతుంటే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమాలతోటి, అరెస్టులతోటి ఉద్యమాలను ఆపలేరు. ఈరోజు ఎంతమంది అరెస్ట్ చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు మా ఉద్యమాలు మాత్రం ఆపై విద్యార్థుల సమస్యల పరిష్కారం కొరకే మా నిరంతర పోరాటం. ఈరోజు మూసి ప్రక్షాళన కోసమై 1,50,000 కోట్ల వరకు కూడా విద్యార్థులకు ఎవ్వరు కూడా స్కాలర్షిప్లు వచ్చిన పరిస్థితి లేదు. మరి దానికి కారణం ఎవరు? అయితే ఈ రేవంత్ రెడ్డి గారికి కానీ, సీఎం గారికి కానీ లేదు. ఏదైతే మీరు మూసి ప్రక్షాళన అని చెప్పి